బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఆహా, ఏం భక్తి పాటలు! అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్పగా పాడేశాడు. నాగార్జున అంతకంటే గొప్పగా నటించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం. అటు ఇటు చూతాడురా. నీకేమైనా భక్తి గీతాలు కావాలా? ఏంటి అదోలా ఉన్నాడు? ఎన్టీఆర్ పాటలు కావాలా? నోరు తెరిచి మాట్లాడబెట్టురా. సినిమా పేరు చెప్పని ఆడవరా. తెలీదు. ఏంటి తెలీదా? ఈ కుర్రాడు ఏదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు. కనీసం ఆ పాట చెప్పబోయా. పాడి చూపించనా? సరే పాడు, నీ ఇష్టం వచ్చింది పాడు. నిన్నెవరు పాడొద్దన్నారు? ఇది హిందీ పాట, కుర్బానీలోది. నా క్యాసెట్లు పగిలిపోతున్నాయిరా బాబు. ఆపరా ఆపరా రేయ్ రేయ్. ఆ కుర్ర కొడుకుని పట్టుకుంటే. ఏదో పాపం కదా కుర్రాడు పాటలు వింటుంటే నా క్యాసెట్లు పగల కొడతావా? నీ కుర్బానీ పాటలే కదా కావాలి. ఇవిగో తీసుకో. వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి. వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. జెనిఫర్ డాన్స్ చేసిన ఆ పాటకి నేను కూడా డాన్స్ చేశాను. నాతో జెనిఫర్ కూడా కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. రా. ఐ లవ్ యూ. ఎవరు? జెనిఫర్, హాయ్ స్టీవ్. ఏంటి బెల్లి కొట్టకుండా తలుపు? బెల్ మోగకుండా తలుపెలా తీస్తాను? రియలీ నేను కొట్టలేదు. నమ్మేశాను. నన్ను నమ్మవా? నాకు వినిపించిందంటున్నాను. నిజంగా నేను అసలు బెల్లే కొట్టలేదు. నువ్వే కొట్టావు. పొద్దున్నే మొదలు పెట్టేసావా? నాట్ ఇష్టం. నో, ఐ వోంట్ బిలీవ్. చూస్తున్నావా అక్క, కొంచెం కూడా సిగ్గు లేకుండా వాడితో కార్లో ఎలా వెళ్తుందో. అవునవును. అంతేకాకుండా ఊరంతా గుప్పు మరేలా సెంటు కొట్టుకుని మరీ వెళ్తోంది. సెంట్ ఏమిటి, ఊరికే వస్తే ఏదైనా కొట్టుకొని వెళ్తుంది. నువ్వు చెప్పింది కరెక్టేనక్క. జెనిఫర్ తప్పు చేస్తోందా? నీ ఇల్లు బంగారం సినిమా ఏంటి చూసి
చూడడానికి వచ్చాను. ఏంటి బే కాల్ది ఏంటి చూస్తున్నా? ఇక్కడ కదా అక్కడ చూడు. ఈ పోయిగాడితో మనకేంటే, మన సంగతి చూసుకుందాం. నువ్వు ఆ కారుడు లోపలికి వెళ్ళి ఏం చేశారే? ఆగవే, నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా పోసు కొడతామేంటి? ఓహో, వాడి దగ్గర కారు ఉందని వాడు వెంట పడుతున్నావా? నా దగ్గర సైకిల్ ఉందని నన్ను పట్టించుకోవా? నువ్వు మంచిదేనోనేగా సైకిల్ నీ వెనక కుక్కలాగా తిరుగుతున్నాను. మాట్లాడవే, సమాధానం చెప్పు. ఇష్టం వచ్చినట్టు వాక్కు కార్తీక్. నేను బావడం లేదు, ఊరంతా కూడా ఎక్కుస్తుంది. కార్తీక్ ఇంకాపు. నాతో ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఉండవని సంగతి చెప్తాను. కొట్టమ్మా దాన్ని, కొట్టు. నీకు మళ్ళీ చెప్తున్నాను కార్తీక్, లోపల ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకు. అసలు లోపల ఏం జరిగింది? పోరగా నీ బాటిల్ కింద నా తల దొరికిందిరా, చూడవే. కామన్గా ఎక్కడైనా వర్షం పడితే మేఘాల నుండి చినుకులు పడతాయి, కానీ ఒకచోట మాత్రం చినుకులకు బదులు వజ్రాలు జాలువారుతాయి. చినుకులన్నీ కలిపి చిన్న నీటి కుంటలు ఏర్పరుస్తాయి. అదే వజ్రాలు పడితే మనుషుల పరిస్థితులన్నీ మార్చేస్తాయి. వర్షంతో పాటు వజ్రాలు పడే